అమెరికాలో చప్పగా మోదీ టూర్, రేపు బైడెన్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. వివరాలు చూద్దాం. బెయిల్ మంజూరైన వెంటనే ఖైదీలు విడుదలయ్యేలా ఫాస్టర్ విధానం అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఖైదీలను విడుదల చేయాలని సుప్రీం సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం ఆదేశించింది. కోర్టులు బెయిల్ మంజూరు చేసిన సాంకేతిక కారణాలతో ఖైదీల విడుదలలో జాప్యం చేస్తుండడాన్ని సుప్రీం సుమోటో కేసుగా తీసుకుని విచారించింది. అన్ని జైళ్లలో ఇంటర్నెట్ సౌకర్యాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎస్లకు ఆదేశించింది. నోడల్ ఏజెన్సీ ద్వారా ఫాస్టర్ విధానాన్ని అమలు చేయాలని తెలిపింది. సిబిఐ ఈడీ కోర్టులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సిబిఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సిబిఐ ఈడీ కోర్టులో జగన్ కేసుల విచారణ జరిగింది. దాల్మియా కేసులో శ్రీలక్ష్మి గైర్హాజరయ్యారు. పెన్నా కేసులో వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిపై కోర్టు ఎన్బిడబ్ల్యూ రీకాల్ చేసింది. వ్యాన్పీ కేసులో మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డి హాజరు కాలేదు. మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి తరపు న్యాయవాదులు హాజరు కాకపోతే చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. వ్యాన్పిక్, దాల్మియా కేసుతో పాటు జగతి పబ్లికేషన్స్, పెన్నా సిమెంట్స్ కేసుల విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. వైసీపీది దౌర్భాగ్యపు, దిక్కుమాలిన, దాష్టిక పాలన అని ధ్వజమెత్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. క్షేత్రస్థాయిలో పోరాటాలకు జనసేన సిద్ధమని ప్రకటించారు. ప్రతికూల పరిస్థితుల్లో పరిషత్ ఎన్నికల్లో బలంగా పోరాడి 25% ఓట్లు సాధించామన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి ప్రజల పక్షాన నిలబడతామన్నారు పవన్ కళ్యాణ్. 7 ఎంపీటీసీ స్థానాలకి దాంట్లో ఏకగ్రీవం చేసుకుంది 2371, పోటీ జరిగిన స్థానాలు 7219, అలాగే జనసేన పోటీ చేసినవి 1200, దాంట్లో జనసేన గెలిచినవి 180 స్థానాలు. 177 స్థానాలు 3 మటుకు సాంకేతిక కారణాల వల్ల ప్రకటించలేకపోయాం. సో అది జనసేన అభ్యర్థులు వాళ్ళు కూడా మేము 180 స్థానాలు గెలిచాం. పంచాయతీ ఎన్నికల్లో 24% కొంచెం పై చిలుకు మేము ఓట్ల శాతం సాధిస్తే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన సాధించింది మేము 25.2 పైచిలుకు శాతం మాకు వచ్చింది. అంటే ఇది ఏ లెక్కలో చెప్తున్నామంటే పోటీ చేసిన 1200 స్థానాలు, గెలిచిన 180 స్థానాలు, వీటిని ప్రాతిపదికగా తీసుకొని మేము 25.2% ఆఫ్ ఓట్స్ మేము సాధించగలిగాం. జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఏకగ్రీవం 126 చేసుకుంటే బరిలోకి ఉన్నాయి 515. దాంట్లో జనసేన పోటీ చేసినవి 156 జెడ్పీ స్థానాల్లో పోటీ చేస్తే జనసేన గెలిచినవి 2. సో దీంట్లో కూడా సరాసరి 11.20% ఓట్లు మేము సంపాదించాం దీంట్లో. సో బిందువుగా మొదలై ఒక సింధువుగా ఒక గొప్ప మార్పుకి సూచనగా ఇది మేము చూస్తున్నాం. జనసేన అలా దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉంది. చాలా ఉన్నతమైన ఆశయాలతో వచ్చాం. డబ్బు లేదంటే మద్యం ఇలాంటివి కాకుండా వీటన్నిటికీ సంబంధం లేకుండా అన్ని కులాలు రావాలి. ఇక్కడ కులాల సమైక్యత అనేది మేము మా సిద్ధాంతాలు ఒకటి. దాంట్లో భాగంగా మేము ఈ రోజున ఈ మార్పు మేము సాధించిన ఈ ఫలితాలు నాకు నిజంగా వ్యక్తిగతంగా మన జనసేన శ్రేణులకి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఏపీ ఎస్ఎస్సీ బోర్డులో వేధింపులు గురిచేసిన అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. మహిళా ఉద్యోగుల ఫిర్యాదుతో ఉన్నతాధికారులు కొరడా జడిపించారు. మహిళా కమిషన్, దిశ పోలీసులకు బాధిత ఉద్యోగులు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యోగుల ఆందోళనలపై ఏబిఎన్ వరుస కథనాలు ప్రసారం చేసింది. సుబ్బారెడ్డి విషయంలో ఉద్యోగుల ఆందోళనలతో ప్రభుత్వం దిగొచ్చింది. కె రవీంద్రనాథ్ రెడ్డికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ను గ్రేటర్లో కలపాలని 70% ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రభుత్వ పథకాలు అమలు చేయలేకపోతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం ఫ్లైఓవర్లు నిర్మించాలని 7 ఏళ్లుగా అడుగుతున్న రక్షణ శాఖ అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. ఉన్న రోడ్లు మూసేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. కోరలేదు బ్రదర్, నేనేమన్నా అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మాస్టర్ ప్లాన్స్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కార్యాచరణలో కానీ మాకు ఎదురయ్యే ఒక చిక్కేమంటే ఈ కంటోన్మెంట్ ఏరియా అనేది ప్రత్యేకంగా మన అజమాయిషీలో రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేకుండా ప్రత్యేకంగా ఉండడం వల్ల కొన్ని సమన్వయ సమస్యలు ఇతరత్ర సమస్యలు మాకే కాదు సామాన్య ప్రజలకు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఆర్బిటరీగా రోడ్లు క్లోజ్ చేయడము, ఇష్టానుసారంగా వ్యవహారం చేయడము. అంటే ఒకప్పుడు హైదరాబాద్ బయట ఉన్నప్పుడు హైదరాబాద్ పెరిగినప్పుడేమో సమస్య వేరు, సమస్య తీవ్రత వేరు. ప్రస్తుతం కంటోన్మెంట్ చుట్టూతా హైదరాబాద్ వచ్చేసింది. కంటోన్మెంట్ చుట్టూతా లక్షల మంది జనాలు ఉంటున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా రోడ్లు మూసేయడం, ఇష్టానుసారంగా వారు వ్యవహారం చేయడం. ఇప్పుడు మనం టీఎస్ బీపాస్ అనే సిస్టమ్ తీసుకొచ్చాం, అది కంటోన్మెంట్లో అమలు కాదు. మనం అన్నపూర్ణ సెంటర్లు పెట్టాం, ఆడ కంటోన్మెంట్లో ఉండవు. ఇట్లా 1-2 కాదు, పేదవారికి ఇబ్బందే, సామాన్యులకి ఇబ్బందే, ఎన్నో రకాల కార్యక్రమాలు. అందులో కంటోన్మెంట్ భాగస్వామిగా లేదు. దీంతో పాటు ఇష్టానుసారంగా రోడ్లు మూసేయడం, లేదా మనం ఇతరత్రం నగరం అంతా ఫ్లైఓవర్లు కడుతున్నాం, స్కైవేలు కడుతున్నాం. కానీ ఆ ప్రాంతంలో కడదామంటే మాత్రం ఇప్పటి కాదు 7 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ముందుకు రారు, సహకరించరు. రోడ్లకి మనం ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఇస్తాము, ఈక్వలెంట్ వాల్యూ ల్యాండ్ ఇస్తామంటే కూడా ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఈ విచిత్రమైన పరిస్థితి ఏదైతే ఉందో, ఇవ్వకపోగా ఉన్న రోడ్లనే మూసేస్తున్నారు. కొత్త రోడ్లు వేయకపోగా ఉన్న రోడ్లనే మూసేసే పరిస్థితి. 1-2 కాదు, 40 రోడ్లు మూశారు. మా అరవింద్ కుమార్ గారు కూడా ఆ మిలిటరీ అధికారులతో కూడా మాట్లాడినారు, లోకల్ మిలిటరీ అథారిటీతో కూడా, చీఫ్ సెక్రటరీ మాట్లాడినారు. అయినప్పటికీ వారి నిర్వాహకం, వారి పద్ధతి బాగాలేదు. సో ఇదంతా జరిగిన తర్వాత నిన్న నేను ఒక 2 పేపర్లలో చూశాను, ఇంగ్లీష్ పేపర్లలో. వారేదో ప్రజాభిప్రాయ సేకరణ చేసినారు. అందులో ఎక్కువ మంది ప్రజలు, మెజారిటీ ప్రజలు మాకు కంటోన్మెంట్ బోర్డుని ఇందులో కలిపేస్తేనే బెటర్ జిహెచ్ఎంసీలో అని అన్నట్టుగా నేను 2 ఇంగ్లీష్ పత్రికల్లో నేను చూసి ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి నేను కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలను వారి అభిప్రాయాలు కోరడం జరిగింది. అందులో చూస్తే నిజంగా కూడా 70% పైచిలుకు ప్రజలు, మెజారిటీ ప్రజలు, 70-75% ప్రజలు ఖచ్చితంగా కలపాల్సిందే, కలిపితేనే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా దీన్ని తీసుకొని పోయి, ఎందుకంటే మెజారిటీ ప్రజాభిప్రాయం విలీనానికి అనుగుణంగా ఉంది. దాన్ని ఎట్లా చేయాలి అనేది, దానికి తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా డిపార్ట్మెంట్ తరఫున తీసుకొని పోయి డెఫినెట్గా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉన్నారు, స్థానికంగా ఉండే బోర్డు మెంబర్లు ఉన్నారు, వారందరితో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ సీఎం మరోసారి ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ నెల 26వ తేదీన విజ్ఞాన భవన్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నెల 25న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశం కానున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే తెలంగాణ వచ్చిందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న తమ కార్యకర్తల జోలికి పోలీసులు రావద్దని అన్నారు. వస్తే ఊరుకోమని అన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అరే ఒక్క డిష్ పెట్టి 2 చేస్తున్నారు భయ్. మరి నీ ఫామ్ హౌస్ కోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని చేసుకున్నది? ఇక్కడ నీళ్ళు రాకుండా అక్కడ పోతే ఒప్పుకుంటావా? మరి ఎందుకు ఒప్పుకుంటారని ఎందుకు పెడతలేరే? లొల్లి పెట్టాలి లేదా? రేపంచి జెండా ఎత్తుర్రి, కేసులు పెడితే జైలు కోరన్నా, ఏం భయపడవలసిన లేదు. నేను చెప్పుకుంటున్నా. భయపడుతున్నావా అనిల్? నీ మీద కేసు పెట్టండి, నేనేస్తా పోలీసానికి, భయపడక బిడ్డ. అన్న ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తాను, అన్న పోలీసుల కోసం మేము కొట్లాడుతున్నాం అన్న. పోలీసులకు అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందన్న, ఊదిపోయే ప్రభుత్వం. ఇది ఎప్పుడు పోతుందో వాళ్ళకే తెలియదు. ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్నది. ఇలా పోలీసుల గురించి మేము మాట్లాడుతున్నామన్నా, మీకోసం మేము కొట్లాడుతున్నాం. ఏముందన్నా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వచ్చిందా ఎవరికన్నా? హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐలు అయినా ఎక్కడన్నా? ఏఎస్ఐలు సిఏ ఎస్ఐలు అయినా ఎక్కడన్నా? ఎస్ఐలు సిఏలు అయినా ఎక్కడన్నా? సిఏలు ఏఎస్పీ డిఎస్పీలు అయినా? మీకు జీతాలు ఎప్పుడు వచ్చినా? మొన్న వచ్చిన జీతాలు. కానీ కొంతమంది అధికారులు కేసీఆర్ వాళ్ళ కుటుంబానికి మోచేతులు నీళ్ళు తాగుతున్నారు. గుర్తుంచుకోండి, రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కొదురుపాకలో బెదిరిస్తున్నారు. ఈ జిల్లా ఎస్పీ గారికి అనేక సందర్భాలు చెప్పిన, స్పందించాడు ఆయన. పాపం
పాపం ఆయన చేతిలో ఏం లేదు, డీజీపీ గారి చేతిలో ఏం లేదు ఇక్కడ జిల్లాలో. హైదరాబాద్ నుంచి తాత్కాలికంగా తరలివచ్చిన ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వసతి సౌకర్యం నిలిపివేయనుంది. నవంబర్ 1 నుంచి ఉద్యోగులు ఎవరి వసతి వారే సొంత ఖర్చులతో భరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సెక్రటేరియట్, అసెంబ్లీ, హెచ్ఓడి విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని నిలిపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే ఉచిత ట్రాన్సిట్ వసతిని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అక్టోబర్ 31 తర్వాత ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ట్రాన్సిట్ వసతిని నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. సచివాలయం, శాసన పరిషత్, హెచ్ఓడి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇప్పటివరకు షేరింగ్ ప్రాతిపదికన ప్రభుత్వం ఉచిత వసతి కల్పించింది. నవంబర్ 1 నుంచి ఉద్యోగులెవరికీ ఉచిత వసతి వెసులుబాటు ఉండబోదని తెలిపింది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ నరేష్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ధర్మవరం నుంచి ముదిగుబ్బకు బస్సులో ప్రయాణిస్తుండగా నరేష్కు ఓ బ్యాగ్ కనిపించింది. అందులో 35,000 నగదు ఉంది. ఆ బ్యాగ్లో ఉన్న చిట్టి ఆధారంగా ఆ నగదు చీరల వ్యాపారం చేసే మహిళది అని గుర్తించారు. దీంతో బస్సులోనే ఆ డబ్బును వీడియో తీశారు. డ్రైవర్, కండక్టర్ ద్వారా మహిళలకు డబ్బు పంపించారు. గతంలో ఓ యువకుడు అపస్మారక స్థితిలో కొండల్లో పడి ఉంటే భుజాలపైన ఎత్తుకొని నరేష్ ఓ కిలోమీటర్ ప్రయాణించారు. ఆసుపత్రిలో చికిత్స ఇప్పించి మానవత్వం చాటుకున్నారు. నేను తీస్తానండి, వీడియో నా దగ్గర ఉంది, మీకు సెండ్ చేస్తాను. తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు అంటూ నమ్మించింది. అమాయకులకు మాయమాటలు చెప్పింది. తెలివిగా బురిడి కొట్టించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 57 మందికి టోపీ పెట్టింది. అక్షరాల 8 కోట్లు కొల్లగొట్టింది. చివరకు ఆ మాయలేడి బుక్ అయింది. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన నాగమణి అలియాస్ మౌనిక సూర్యారావుపేట పోలీసులకు చిక్కింది. మనస్పర్ధలతో భర్త నుంచి నాగమణి విడిపోయింది. తునిలో ఉండగా చిట్టీల పేరుతో పలువురిని ముంచేసింది. ఆ తర్వాత తండ్రి ద్వారా వచ్చిన భూమిని అమ్మి బకాయిలు తీర్చింది. 2006వ సంవత్సరంలో విజయవాడకు చెందిన సిటిఐ సండ్రాన వెంకటేశ్వరరావుతో పరిచయం పెంచుకుంది. వెంకటేశ్వరరావు, నాగమణి కలిసి సీతారామపురం జంక్షన్లో లక్ష్మీ హోమ్ల్యాండ్ అపార్ట్మెంట్లో 13 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. నాగమణి, వెంకటేశ్వరరావు కలిసి ఈజీ మనీకి స్కెచ్ వేశారు. తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు ఇస్తామంటూ పలువురిని నమ్మించారు. రైల్వే శాఖలో పనిచేస్తున్న వారి నుంచి డబ్బు వసూలు చేసేందుకు వెంకటేశ్వరరావు తన పరిచయాలను ఉపయోగించుకున్నాడు. ఇతరులని నమ్మించేందుకు వెంకటేశ్వరరావును నాగమణి కస్టమ్స్ అధికారిని చేసింది. ఇద్దరూ కలిసి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయానికి వెళ్లేవారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డులకు డబ్బు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చేవారు. 100 గ్రాముల బంగారం బిస్కెట్ను తక్కువ ధరకిస్తామని కొందరికి ఆఫర్ విసిరారు. ఇతరుల నుంచి డబ్బు కట్టిస్తే అందులో కమిషన్ ఇస్తామని మరికొందరికి చెప్పారు. వెంకటేశ్వరరావు సిటిఐ కావడంతో 10 మంది టీటీఐల నుంచి లక్షల్లో సొమ్ము వసూలు చేశారు. వారి మాటలు నమ్మి దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది తమ బంధువులు, మిత్రులతో డబ్బు కట్టించారు. ఇలా మొత్తం 57 మంది నుంచి 8 కోట్ల వరకు వసూలు చేశారు. డబ్బులు తీసుకుని బిస్కెట్లు ఇవ్వకపోవడంతో బాధితులు సూర్యారావుపేట పోలీసుల్ని ఆశ్రయించారు. అంతలోనే నాగమణి కొత్త డ్రామా ఆడింది. ఈ నెల 6వ తేదీన తనను కొంతమంది కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల విచారణలో అదంతా కట్టుకథ అని తేలింది. దీంతో వెంకటేశ్వరరావు, నాగమణిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. గుండె నొప్పి వచ్చిందని వెంకటేశ్వరరావు రైల్వే ఆసుపత్రిలో చేరిపోయాడు. నాగమణిని విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి. నాగమణి పేరుతో 2, వెంకటేశ్వరరావు పేరుతో 4 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 14,22,00,000 వరకు లావాదేవీలు జరిగినట్లు తేలింది.
నాగమణి ఆన్లైన్ రమ్మీ ఆడి 1,43,00,000 పోగొట్టుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు. నాగమణి మాటలు నమ్మి కొంతమంది బంగారు ఆభరణాలని ఆమెకి ఇచ్చారు. వాటిని మనపురంతో పాటు ఇతర ఫైనాన్స్ కంపెనీల్లో నాగమణి తాకట్టు పెట్టింది. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసింది. నాగమణిని అరెస్ట్ చేసిన పోలీసులు 4.5 లక్షలు వివిధ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టిన 219 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్వరరావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక అరెస్ట్ చేస్తామని తెలిపారు. నాగమణిపై వన్ టౌన్, కొత్తపేట, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. వసూలు చేసిన డబ్బును ఏం చేసిందన్న విషయంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తనపై దాడి చేశారని నాగమణి చేసిన ఫిర్యాదుపై టీటీఐలు వినయ్, సుబ్బారావు, ఆకుల రాఘవేంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటేశ్వరరావు కస్టమ్స్ ఆఫీసర్ అని, దాని మూలంగా బంగారాన్ని తక్కువ రేటుకి, అంటే 10 గ్రాముల బంగారం 4 లక్షలు అయితే 50,000 తగ్గించి 3.5 లక్షకే ఇస్తానని చెప్పి వాళ్ళకి ప్రలోభపెట్టి ఆ దుర్గాగుడి ఎంప్లాయీస్ అయిన దాదాపు 28 మంది నుంచి 1,32,70,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. కానీ వాళ్ళకి బంగారం ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కొండమ్మ ఆత్మహత్య ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విచారం వ్యక్తం చేశారు. జేఆర్పేటలోని మృతుల కుటుంబ సభ్యులను వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఆత్మహత్యకు ప్రేరేపిస్తూ భర్త పెంచలయ్య రెచ్చగొట్టడం వల్లే కొండమ్మ చనిపోయిందన్నారు. వీడియో తీసి పెంచలయ్య వికృతంగా ప్రవర్తించాడని అన్నారు. మొత్తం కుటుంబం ఈ రోజున ఆ పిల్లలకు సంబంధించి ఎవరు దిక్కు అనేటటువంటి ఇంత రాక్షసంగా వ్యవహరించిన తర్వాత చనిపోతుంటే వీడియోలు తీసి కనీసం రక్షించడానికి రానటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడి దాకా పోతున్నామనేటటువంటి మనం ఆలోచించాలి. ప్రధానంగా కుటుంబం ఇవాళ మొత్తం ఒక్కడి చేష్టల వల్ల కుటుంబం ఈరోజు అన్యాయం అయిపోయింది. ఒకడి క్రూరత్వం వల్ల ఈ రోజున రాష్ట్రమే ఒక రకమైన దిగ్భ్రాంతి. మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. రెగోడ్ మండలం చౌదరపల్లి శివార్లోని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పొలం పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీలు వాగు అవతల చిక్కుకున్నారు. కూలీలు గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారు వాగు వద్దకు చేరుకున్నారు. తాడు సాయంతో కూలీలని వాగు దాటించారు. ఇలా ప్రతి వర్షాకాలంలో వాగు పొంగినప్పుడల్లా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు తెలిపారు. ప్రభుత్వం చొరవ చూపి వంతెన నిర్మించాలని వారు కోరుతున్నారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ నరేష్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ధర్మవరం నుంచి ముదిగుబ్బకు బస్సులో ప్రయాణిస్తుండగా నరేష్కు ఓ బ్యాగ్ కనిపించింది. అందులో 35,000 నగదు ఉంది. ఆ బ్యాగ్లో ఉన్న చిట్టి ఆధారంగా ఆ నగదు చీరల వ్యాపారం చేసే మహిళలది అని గుర్తించారు. దీంతో బస్సులోనే ఆ డబ్బును వీడియో తీశారు. డ్రైవర్, కండక్టర్ ద్వారా మహిళలకు డబ్బును పంపించారు. గతంలో ఓ యువకుడు అపస్మారక స్థితిలో కొండల్లో పడి ఉంటే భుజాలపైన ఎత్తుకుని నరేష్ 1 కిలోమీటర్ ప్రయాణించాడు. ఆసుపత్రిలో చికిత్స ఇప్పించి మానవత్వం చాటుకున్నాడు.